హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. క్యారెట్ డైరెక్ట్గా తినని వాళ్ళు ఈ రకంగా క్యారెట్ తోటి హల్వానైతే ప్రిపేర్ చేసుకోండి. చాలా బాగుంటుంది, నోట్లో వెన్నెలా కరిగిపోతుందండి. దీని ప్రాసెస్ కూడా చాలా ఈజీ, తొందరగా చేసుకోవచ్చు, చాలా హెల్దీగా. ఈ రకంగా క్యారెట్ తోటి హల్వానైతే ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే ఇలా క్యారెట్ని అయితే తీసుకోవాలండి. ఇవి చలికాలంలో దొరికే క్యారెట్స్ అండి, మీరు నార్మల్ క్యారెట్ కూడా తీసుకోవచ్చు. వీటినైతే కొంచెం పాడైపోయిన దాన్ని కట్ చేసేసి ఈ రకంగా మొత్తం పొట్టు తీసేసి పైన సైడ్ మొత్తం తొక్కు తీసేయాలండి. ఈ రకంగా తీసేసి శుభ్రంగా కడిగేసి స్మాల్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. వీటినైతే మిక్సీ జార్లోకి వేసుకోవాలండి. చిన్న చిన్న ముక్కలుగా తీసుకొని ఈ రకంగా మిక్సీ జార్లో వేసేసి కొద్దిగా వాటర్ అయితే చిన్న గ్లాస్ తోటి ఒక గ్లాస్ అయితే వేసుకోవాలండి. ఇప్పుడు దీన్నైతే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ రకంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని జల్లించుకోవాలండి. దీంట్లో కొంచెం పెద్దగా మనం మిక్సీ పట్టేటప్పుడు కొన్ని ఉండిపోతాయి కాబట్టి ఈ రకంగా మిక్సీ చేసుకొని పేస్ట్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. నేను మిక్సీ పట్టిన దాంట్లో ఈ రకంగా కొద్దిగా అయితే వచ్చిందండి. ఈ రకంగా చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. ఒక గిన్నె అయితే తీసుకొని అందులో పేపర్ పెట్టేసి ఈ రకంగా కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని అయితే వేసుకోవాలండి. అవిసె గింజల్ని వేసేసాను. ఈ రకంగా వేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి అయితే 3 టేబుల్ స్పూన్ దాకా కార్న్ ఫ్లోర్ అయితే వేసుకోవాలి. మొక్కజొన్న పిండిని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా జారుడుగా కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక గిన్నె గ్యాస్ మీద పెట్టేసి సిమ్లోనే 1 కప్పు షుగర్ అయితే తీసుకోవాలండి. అందులోకి 1/2 కప్పు దాకా వాటర్ని యాడ్ చేసుకొని ఈ షుగర్ సిరప్ అనేది ఈ రకంగా రావాలండి. ఇందులో నిమ్మరసం కూడా కొద్దిగా వేసుకోవాలి. అందులోనే నెయ్యి కూడా 3 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి. ఈ రకంగా వేసుకొని బాగా కలుపుకొని పాకం అనేది చిక్కగా వచ్చేలాగా చేసుకోవాలి. ఈ రకంగా పాకంనైతే రెడీ చేసుకోవాలండి. ఇప్పుడు ఇంకో గిన్నె పెట్టేసి అందులోకి మనం మిక్సీ పట్టుకున్న క్యారెట్ తురుమునైతే ఈ రకంగా పేస్ట్ని వేసుకోవాలండి. ఈ పేస్ట్ అనేది బాగా చిక్కగా మరగాలండి. ఈ రకంగా అయిపోయిన తర్వాత కార్న్ ఫ్లోర్ పేస్ట్ని అయితే ఈ రకంగా వేసుకోవాలి. ఇప్పుడు వేసుకొని దీన్నైతే బాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి, హై ఫ్లేమ్లో చేసుకుంటే మాడిపోతుంది. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న షుగర్ సిరప్ని అయితే వేసుకోవాలి. చిక్కబడ్డ తర్వాతే పచ్చివాసన పోయిన తర్వాతే షుగర్ సిరప్ని అయితే వేసుకోవాలి. ముందుగా మనం పంచదార పాకం చేసుకున్నాం కదా, దాన్ని వేసుకోవాలండి. ఇప్పుడు ఇదంతా బాగా చిక్కగా అయిపోవాలి. ఈ రకంగా ఇప్పుడు హల్వా అనేది రెడీ అయిపోయిందండి. దీన్ని గ్యాస్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారనివ్వాలి. మనం ముందుగా రెడీ చేసుకున్న గిన్నెలోకి అయితే ఈ హల్వాని మొత్తం వేసుకోవాలి. మీరు కావాలంటే డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా కూడా వేసుకోవచ్చండి కింద సైడు. ఈ రకంగా మొత్తం వేసుకున్న తర్వాత ఇలా 1 టైం ట్యాప్ చేసేసి దీన్ని 10 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలండి. ఇది బాగా కూల్ అయిపోయి ఈ రకంగా గడ్డ కట్టేస్తుంది. ఇప్పుడు రివర్స్లో తిప్పేసి ఒక ప్లేట్లో వేసుకుంటే సరిపోతుంది. మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. మీరు ఎక్కువగా చేసుకుంటే పెద్ద ముక్కలు అనేవి రెడీ అయిపోతాయండి. చాలా బాగుంటుంది హల్వా అనేది, చాలా హెల్దీ అండి. పిల్లలకైతే ఈ రకంగా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.